క్యాబినెట్‌ల ఆ మాటకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలా ఇప్పుడు రేవంత్ వర్సెస్ మంత్రులు నడుస్తుందట. ఇప్పుడు రేవంత్ వర్గం ఏం చెప్తుందంటే, ఓ సామెత ఉంటది కదా మనకి. మంచి జరిగితే మొత్తం నాతోనే జరిగింది. మంచి జరగకపోతే మాత్రం నేను సంబంధం లేదు అన్న లెక్క. ఇప్పుడు ప్రభుత్వంకి మంచి పేరు వస్తనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తనో దానికి మొత్తం ఒంటి చేత్తోని కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారట. కానీ ఈ 2 ఏండ్ల నుంచి ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతకు మొత్తం కారణం మంత్రులట. ఇది ఎవరు చెప్తున్నారు? పాపం వల్ల ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నిన్న రాసిన వ్యాసంలో ఆయన ఎటు తిప్పి 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 చెప్పినా లాస్ట్కి వచ్చే అర్థం అదే. అసలు ఆయన పాపం ఒంటి చేత్తోని ఒంటి కాలు మీద కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కర్త కర్మ క్రియ మొత్తం రేవంత్ రెడ్డి అట. ఇప్పుడు ఈ 2 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న వ్యతిరేకతకు అవినీతికి మొత్తం కర్త కర్మ క్రియలు ఎవరయ్యా అంటే అది మంత్రులట. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం, లేకపోతే ఆ శాఖలలో అవినీతి జరుగుడు. ఇప్పుడు అవినీతి అనే మాటకొస్తే, అవినీతి గురించి మాట్లాడాల్సి వస్తే నిన్న వాళ్ళ క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ బిడ్డ చెప్పింది కదా, ఎవరు చేస్తున్నారు అవినీతి, ఏం జరుగుతుంది. సీఎం ఇంటికి కొంచెం దూరంలో రోహిన్ రెడ్డి ఇంట్లో జరిగిన సెటిల్మెంట్ మొత్తం ఆమె చెప్పింది. ఇంకేం చెప్పింది? వాళ్ళ అన్నదమ్ములకు అసలు గన్మెన్లు ఎందుకు, ఏం చేస్తుర్రని, దేనికోసం గన్మెన్లు, ఇవన్నీ కూడా చెప్పింది కదా ఆమె. అప్పుడు అవినీతి ఏడ జరుగుతున్నట్టు? ఎప్పటి నుంచో ఉన్నదే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన నుంచి కమిషన్లు, కాంట్రాక్ట్లు, ఇగో ఇదాని మీదనే ప్రభుత్వం నడుస్తుంది అనేది ముందు నుంచి ఉన్న మాటే. అయితే ఇప్పుడు కొత్తగా ఏం చెప్తుర్రంటే ఈ వ్యతిరేకత మొత్తం మంత్రుల మీదకి నెట్టేస్తురు. మంచి జరిగితేనేమో అది సీఎం రేవంత్ రెడ్డి గారు చేసింది, చెడు జరిగితేనేమో అది మంత్రులు బయటకు వచ్చి మాట్లాడుతోని, మంత్రులు కొట్టుకునుడుతోని, మంత్రులు బయటకు వచ్చి కమిషన్ల గురించి, కాంట్రాక్ట్ల గురించి మాట్లాడుతోని మొత్తం ప్రభుత్వం మీద ఒక రకమైన వ్యతిరేకత వస్తుందట. ఇంకేం చెప్తారు? అదే రాధాకృష్ణ పలుకులో ఏం రాస్తాడు అంటే, అసలు మొత్తం సీఎం గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఒక స్థాయిలో నిలబెడితేనట ఆయన మీద వస్తున్నప్పుడు ఆరోపణలు వస్తున్నప్పుడు, లేకపోతే ఇంకోటి జరుగుతున్నప్పుడు అట అసలు మంత్రులు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరట. ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? మీరు రేవంత్ను కాపాడుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది కదా. రేవంత్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ను కాపాడుకోలేదు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ మునిగినట్టే, కాంగ్రెస్ పార్టీ కూడా మునిగిపోతుంది ఆయనతో పాటు. ఆ విషయం అర్థమైతలేదు మంత్రులకి అంటాడు. మంత్రులకు ఒకరికే కాదు, అసలు హైకమాండ్కి కూడా అర్థమైతలేదని రాసిండి ఈయన. అసలు కొంతమందికి చాలా అనుమానాలు ఏమున్నాయంటే, అది అసలు ఆయన రాసిండా, రాయించుకున్నారా వీళ్ళు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి వర్గం రాయించుకుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది మొత్తం చదివిన తర్వాత మనందరికీ అర్థమవుతుంది. దాంట్లో సింపుల్ ఒక్కటే ముక్కలు చెప్పాలంటే, రేవంత్ మంచోడు కానీ మిగతాదంతా మంచిగా లేదు, దానివల్ల ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుందన్న లెక్క సింగిల్ లైన్ని తిప్పి 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 తీసుకొని వచ్చిండు ఆయన. ఏం లేదు, రేవంత్ అనేటోడు మంచోడే, ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మొత్తం ఆయనే రాత్రనక పగలనక కష్టపడి పీసీసీ అధ్యక్షుడిగా ఉండి మొత్తం కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇక వీళ్ళు చేసే పనులతోని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి వచ్చింది. ఇంకోటి కూడా రాసిండు ఆయన, ఏంటి అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక సీఎంని మార్చాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పుట్టి వాళ్ళు ముంచుకున్నట్టే అని కూడా రాసిండు. అంటే రేవంత్ ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు, రేవంత్ మాత్రమే వాళ్ళ పార్టీకి దిక్కు, ఆయనని దించాలని చూసినా అంటే దీంట్లో ఇంకోటి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో చాలా వస్తున్నాయి కదా, దించుతారు ఇక ఈ బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత సీఎం మార్పు ఉంటుంది, ఇట్లాంటివి చాలా రకరకాలు వింటున్నాం కదా మనం. అప్పుడు ఏంది అంటే ఒకవేళ దించగల అని ముందే ఇగో వీళ్ళందరూ ఏంది అంటే ఒకవేళ దించిర్రు అనుకోండి, ఇక కాంగ్రెస్ పార్టీ మటాష్ మళ్ళా రాదు, అధికారంలోకి రాదు, ఇంకొకటి రాదు. ఇంకా దానికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకొచ్చిర్రు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, అసలు రాజశేఖర్ రెడ్డి కూడానట ఆయన సొంత బలంతో, లేకపోతే ఆయన చాలా చేసి కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద లీడర్గా ఎదగలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ కూడా ఆయన నాయకత్వాన్ని సపోర్ట్ చేసిర్రు. హైకమాండ్ దగ్గర నుంచి మొదలు పెడితే లోకల్గా ఉన్న లీడర్లు అందరూ కూడా ఆయన మాటను జవదాటకుండా పనిచేసిర్రు, ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయారు. కాబట్టి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అట్లా రేవంత్కు మాత్రం వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తలేరు.
ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కాంగ్రెస్లో ఏమంటారంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి పేరే ఈ రోజు వరకు చెప్తారు కూడా. చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొడుకు పక్కకు పోయి వేరే పార్టీ పెట్టుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు కూడా ఆ ముఖ్యమంత్రిని వాళ్ళని రాజశేఖర్ రెడ్డి చేసిన పనులు అని ఇందిరాగాంధీని ఎట్లయితే ఎగ్జాంపుల్గా చెప్పుకుంటారో వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా తెలంగాణలో ఏపీలో చేసే రాజకీయాలలో చాలా వాటికి రాజశేఖర్ రెడ్డి పేరుని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మేము రాజశేఖర్ రెడ్డి టైంలో రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఇట్లా చేసినాం అట్లా చేసినామని. సో అప్పుడు కూడా ఆయనకట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ సహకరించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి ఒక్కడేం చేయలేదన్న లెక్క చేసిండు. మళ్ళీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రమే చేస్తుండు. మొత్తం ఆయనకి సహకరిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే రేవంత్ రెడ్డి నిలబడాలి అనే సింపుల్ లాజిక్ ఏంటంటే అసలు కాంగ్రెస్ నిలబడాలంటే రేవంత్ రెడ్డి నిలబడితేనే కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అన్న లెక్క రాసిండు. అంటే ఎందుకు రేవంత్ రెడ్డిని నిలబడకుండా ఇప్పుడు దించేసే ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా? దానికోసం ఆయన ఉండకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ ఉండనే ఉండదు అని చెప్పే ప్రయత్నమా ఇదేమన్నా? అసలు మంత్రులకి మొత్తం క్లాస్ తీసుకున్నాడు. మంత్రులు మొత్తం అసలు సరిగ్గా పనిచేస్తలేరు, లేకపోతే బయటకు వచ్చి చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని రాసిండు అని మాట్లాడిండు క్యాబినెట్లో అనేది కూడా రాసిరు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, మంచి జరిగితేనేమో ఆ మంచికి కారణం మొత్తం సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కూడా కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ లేని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకతకు మాత్రం కారణం రేవంత్ రెడ్డి కాదట. ఇది ఏం లాజికో మరి ఇప్పుడు చూస్తే జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు మంచి జరిగితే మాత్రం మొత్తం అయినదట, జరగకపోతే మాత్రం మొత్తం మంత్రులదట. అసలు ఆయన తప్పేం లేదట. ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు కానీ ఇప్పుడు జరుగుతున్న దేనితో రేవంత్కి సంబంధం లేదు, రేవంత్ తప్పు లేదు అన్న లెక్క రాసిండు. మరి ఇది రాసిందా రాయించిందా ఏంది అనేది జనాలు ఒక్కసారి ఆలోచించుకోరు.